హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నెక్ పైపింగ్ ఏ విధంగా వేసుకోవాలనేది చూపిస్తున్నానండి. మన నెక్ కానీ డ్రెస్సెస్ కానీ నైటీస్ కానీ దేనికైనా సరే మనం క్రాస్ కటింగ్కి ఈ విధంగానే మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి. పైపింగ్కి ఎప్పుడు కూడా క్రాస్ పీస్ తీసుకోవాలి. ఒక 1 ఇంచ్ వెడల్పు ఉంటే సరిపోతుంది. ఈ విధంగా 1 ఇంచ్ వరకు మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోండి. ఈ విధంగా క్రాస్గా కట్ చేసుకొని క్రాస్గా జాయింట్ చేసుకోవాలి. మనం ఈ విధంగా ఒక 3 పీసెస్ని యాడ్ చేసుకోవాలి. ఒక 1 ఇంచ్తో కట్ చేసుకొని ఈ విధంగా 2 కూడా క్రాస్గానే జాయింట్ చేసుకోవాలి. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. 2 క్రాస్లు అనేవి కరెక్ట్గా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక సైడ్ అంచు కుట్టుకోవాలి. మనకు సరిపోదు అనుకున్నట్టయితే ఇంకొక పీస్ని యాడ్ చేసుకోండి. ఒక 3 పీసెస్ అయితే సరిపోతుంది, చిన్నవైతే. మాది బ్లౌజ్ కటింగ్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి. అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా టైలింగ్ నేర్చుకునే వాళ్ళు ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలనేది కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో. ఇప్పుడు ఈ విధంగా క్రాస్గానే జాయింట్ చేసుకొని మనం ఇప్పుడు ఒక లైన్ స్టిచ్ చేసుకోవాలి. మనం ఎంత సన్నగా వేస్తే అంత నీట్గా వస్తుంది మెడభాగానికి. ఈ విధంగా స్ట్రైట్గా మనం ఎంతైతే ఫోల్డింగ్ చేస్తున్నామో అదే ఫోల్డింగ్ని చివరి వరకు కూడా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. కొత్తగా టైలింగ్ నేర్చుకునే వాళ్ళు ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలనేది కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయచ్చు. ఇప్పుడు మెడ చుట్టూరు కూడా స్టిచ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ అనేది స్ట్రైట్గా కట్ చేసుకొని మన నెక్ చుట్టూరు కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు పైనుంచి చుట్టూరు కూడా స్లోగా స్టిచ్ చేసుకోండి. మా ఫస్ట్ ఛానల్ ఏ విధంగా అయితే సపోర్ట్ చేస్తున్నారో మా సెకండ్ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. అలాగే అమెజాన్ లింక్ ఉంది కింద. ఒకవేళ కొత్తగా నేర్చుకునే వాళ్ళు, టైలింగ్ నేర్చుకునే వాళ్ళకి ఆర్మ్ హోల్ స్కేల్స్ కానీ, సిజర్స్ కానీ లేదా మిషన్స్ కానీ చాలామంది అడుగుతున్నారు కదండి, మిషన్స్ అవి కూడా ఒకసారి కింద లింక్ అనేది ఉంది, ఒకసారి చెక్ చేయండి. వాటి డీటెయిల్స్ అన్నీ కూడా. మెడ చుట్టూరు కూడా కొంచెం కట్ చేసుకోవాలి. రౌండ్ అనేది మనకి నీట్గా తిరుగుతుంది. రౌండ్ ఏదైనా సరే ఈ విధంగా కట్ చేసుకోవడం వల్ల ఈ విధంగా పైన ఎక్స్ట్రా క్లాత్ అది ఉంటే కట్ చేసుకోవాలి. ఇప్పుడు లోపల ఫోల్డింగ్ చేసుకొని మనకి ఎంతైతే సన్నగా కావాలో అంత సన్నగా ఫోల్డింగ్ చేసుకోవాలి. మనం ముందు ఒకసారి లోపలికి ఫోల్డింగ్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ని ఈ విధంగా ఒకసారి గోరుతో గీసినట్లయితే మనకి నీట్గా వస్తుంది. కరెక్ట్గా స్టిచ్చింగ్ పాయింట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే కామెంట్ కూడా తెలియచేయండి. మీ ఫ్రెండ్స్ కూడా తెలియచేయండి. వీడియోస్ అనేది షేర్ చేయండి. ఇప్పుడు పైనుంచి మనం ఎంతైతే ఫోల్డ్ చేస్తున్నామో కింద వరకు కూడా ఫోల్డింగ్స్ అదే విధంగా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఒకవైపు ఎక్కువ ఒకవైపు తక్కువ అనే విధంగా లేకుండా పైనుంచి ఒకే విధంగా మనం ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. మెడ చుట్టూరు కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. మనకి డ్రెస్సెస్ కానీ దేనికైనా వేసుకోవచ్చు. నడుము కానీ కింద హ్యాండ్స్ కానీ పైపింగ్ అనేది ఇదే విధంగా వేసుకోండి. మనకి చాలా నీట్గా వస్తుంది. డైలీ యూజ్ చేసే సారీస్కైనా సరే. మీకు ఎలాంటి డౌట్స్ లేకుండా అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఎలాంటి థ్రెడ్ లేకుండా చాలా సింపుల్గా వేసుకోవచ్చు. ఇప్పుడు నడుము భాగానికి స్టిచ్ చేసుకోవాలి. బెల్ట్ వేసుకోవచ్చు, లేదా బార్డర్ ఈ విధంగా వచ్చినట్లయితే అంచైనా వేసుకోవచ్చు. మన ఇంట్రెస్ట్ని బట్టి వేసుకోవచ్చు. ఇవి 2 పార్ట్స్ కాబట్టి 2 జాయింట్ చేసి వేస్తున్నాను. ఇప్పుడు పైనుంచి కూడా ఒక లైన్ స్టిచ్ చేసుకోవాలి.
ఇప్పుడు నడుము భాగానికి వేసుకోవాలి. నేను పైన ఫోల్డింగ్ చేసి కింద నుంచి పెట్టుకొని మన అంచుని పైకైనా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు, లేదా నేనైతే డైరెక్ట్గా వేసేస్తున్నాను. కింద ఖర్చు భాగాన్ని మనం లోపల ఫోల్డింగ్ చేసుకొని మన అంచుని కూడా లోపల ఫోల్డ్ చేసుకోవాలి. అప్పుడు రెండు కూడా థ్రెడ్స్ అవి బయటకు రాకుండా నీట్గా వస్తుంది. మనం రెండు విధాలుగా కూడా వేసుకోవచ్చు. బోర్డర్ అనేది కింద నుంచి పెట్టుకొని మళ్ళీ పైకి పెట్టుకొని పైనుంచి కూడా ఒక లైన్ స్టిచ్ చేసుకోవాలి. నేనైతే టైం కలిసి వస్తుంది కాబట్టి నేను డైరెక్ట్గా వేసేస్తున్నాను. మనకి చాలా సింపుల్గా తక్కువ టైంలో యూజ్ చేసుకోవచ్చు ఇలాంటివి అనేవి బోర్డర్స్ వేసుకోవడానికి. చివరి వరకు కూడా ఫోల్డింగ్స్ అనేది కరెక్ట్గా చూసుకోండి. మీకు ఇవే కాకుండా ఇంకా ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలన్నా సరే తప్పకుండా తెలియచేయండి. ఫోల్డింగ్స్ అనేది కరెక్ట్గా చూసుకోండి, మనకి నడుము భాగం నీట్గా ఉంటుంది. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం పైన కూడా మనం లోపల ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి నీట్గా డిజైన్ కనిపించే విధంగా నేను ఫోల్డింగ్స్ అనేది చేసేస్తున్నాను. ఇప్పుడు పైన కూడా అదేవిధంగా ఫోల్డింగ్ చేసుకొని మనం స్టిచ్ చేసుకోవాలి. మన పైన ఎంతైతే ఫోల్డింగ్ చేస్తున్నామో కింద వరకు కూడా ఫోల్డింగ్స్ అనేది కరెక్ట్గా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. మీకు ఎలాంటి డౌట్స్ లేకుండా మీకు ప్రతి వీడియోస్ కూడా ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలన్నా సరే కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకి ఈజీ టిప్స్ అనేవి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఫాలో అయినట్లయితే మీకు చాలా సింపుల్గా ఉంటుంది బ్లౌజ్ స్టిచ్ చేసుకోవడానికి కానీ పైపింగ్ కానీ. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్కి డాట్స్ ఎలా వేసుకోవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్కి ఫోల్డింగ్ చేసుకొని మనం ఈ విధంగా డాట్స్ వేసుకోవాలి. స్టార్టింగ్ ఎండింగ్ కూడా రఫ్ చేసుకోవాలి. ఇప్పుడు రెండో వైపు కూడా సేమ్ అదే విధంగా వేసుకోవాలి. మనకి పైపింగ్ వేసుకోవడం వల్ల చాలా నీట్గా ఉంటుంది, లోపల కూడా ఖర్చు అనేది కనిపించకుండా. ఇప్పుడు రెండో వైపు కూడా సేమ్ అదే విధంగా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఎండింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోండి. చూసారు కదా ఫ్రెండ్స్, మీకు నెక్ పైపింగ్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే కామెంట్ కూడా తెలియచేయండి. మా ఫస్ట్ ఛానల్ ఏ విధంగా అయితే సపోర్ట్ చేస్తున్నారో మా సెకండ్ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. మీరు కూడా ఇదే విధంగా ట్రై చేయండి. బ్లౌజ్ పైపింగ్ మనం డైలీ యూజ్ చేసే శారీస్కైనా వేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్.